ఉండవు. 4வது శ్లోకం దాకా మొదట ఈ బహిరంగ సాధనే అదావదు సామాన్య సాధనాని అనేదాన్ని మన చూస్తాండాము. మొదటి 6 శ్లోకాల్లో దీన్ని చెప్పిడ్డారు అనేది. ఆ మొదటి ఇది వచ్చి 6 శ్లోకాలలోని కర్మయోగం. మొదట 4 శ్లోకాల్లో కర్మయోగాన్ని పற்றி చెప్పారు. ఈ కర్మయోగం అనేప్పటికి మనసు ఆ సమనిலைలో పెట్టుకోలే అనేదే చెప్పుకొచ్చారు. మొదట వచ్చి కర్మయోగిని పற்றி 1வது శ్లోకాల చెప్పినారు. అనగా కర్మయోగాన్ని స్తుతి చేసి చెప్పినారు. ఇప్పుడు 3వதுలో వచ్చి 6 ருக்ஷோகோ முனேகே யோகம் అనేప్పటికి தோறு தியான யோகாலோ உயர்ந்திந்துக்கு விரும்பேண்டோ வாண்டுக்கு కర్మ కారణం ఉచ్యతే. కర్మ అనేప్పుడు ఇక్కడ కర్మయోగం దాన్ని సాధనంగా చెప్పిండారు. కారణం ఉచ్యతే అంటే సాధనం, ఆ సాధనంగా కారణం అంటే సాధనం అటానిసి మన ఎత్తుకోలే. ఇక్కడ ఆ యోగాని అదావదు ధ్యాన యోగానికి పైగా వచ్చి రావలేని ఎంచేవాడికి ఈ కర్మయోగనే మొదట చెయ్యాల్సిన పని అనేదాన్ని, అదే మొదటి సాధనం అనేదాన్ని ఫస్ట్ లైన్ లో చెప్పినారు. 2வது లైన్ లో యోగారూఢస్య తస్య ఏవ, తస్య యోగారూఢస్య అట్ట ఉండే అదావదు ఆ యోగ ఆరూఢస్య ఆ ధ్యాన యోగాలో బాగా పైగా వచ్చిన వెనక వాండుకు సమహ కారణం ఉచ్యతే. ఇక్కడ సమహ అంటే నివృత్తి మార్గం, అదావదు செயலின்மை, செயல் செய்யகண்ட ఉండేది అనేదే సాధనం. అదావదు ఒక స్టేజ్ దాకా మన ఆ కర్మయోగాన్ని ఫాలో చేసి మనసుని తూய்மை చెయ్యాలి. ఆనగా அடுத்த స్టేజ్ లో మనసు బాగా ప్యూరిఫై అవిన వెనక తిరిగి ఆ కర్మయోగాన్ని మన కర్త అనే భావనలో చెయ్యాల్సింది లేదు. செயல்கள் నడుతా ఉంది, అది ఆ స్వభావపడి దానికి చెయ్యలే లేకుండా ఉంటాము అటానిసి లేదు. మన చూసామే ఆ செயலின்மை ఆ భావానికి మనసు వచ్చి ఆ పక్వ నిలగి పోయేప్పుడు செயல் నడిసినాலும் செயல் నడిసే ఫీలింగ్ అనేది మనకు ఉండదు అనేదే ఇక్కడ మన పురించుకోలే. అప్పుడు ఈ సమహ అంటే ఆ నివృత్తి మార్గం అనేది అక్కడ వచ్చింది. నివృత్తి మార్గాన్ని ఇక్కడ సాధనంగా చెప్పారు. ఆ செயலின்மை அதாவது ஹையர் நிலை மேலான நிலைக்கு போங்க మనసు ఆ కామ్నెస్కి ఆ அமைதிக்கு పోయేదానికి செயல் వద్దు ఈడు చేసుకు செயல் చేసేది నే కర్త నాకు ఏమి వచ్చును ఆ ప్రయోజనం అన్నిని సూతా ఉండేది అనేది వెళ్ళవదు. అట్ట ఉండేది అంటే మనసు அமைதிకి పోదు. దానించి ఇక్కడ ఏం చెప్పారు, ఆ செயலின்மை మనసులో నే కర్త అనే భావనే లేకుండా செயல் చేసే తన్మైకి అక్కడ వచ్చి రావలే అనేదే ఈ 2வது లైనుடைய అర్థం. அடுத்து 4வது శ్లోకాలు ఏం చూసాము, అట యోగ ఆరుఢస్య, అట యోగాలో ఈ యోగాలో బాగా మేల్நிலைకి వచ్చిన వాడు, அதாவது தில்லோ நிலை பெற்று ఉండాలని ఎంచేవాడు. వాండుடைய లక్షణం ఏమి, వాండు ఎప్పుడు ఆ నిలైకి వచ్చును అట అనేదని ఇక్కడ 4வது శ్లోకాలో చెప్పినారు. దానిలో 3 దీని చెప్పినారు. అదావదు 3 ఇయల్బు ఉండేవా అంటే ఆ యోగారూఢన్ అనే ఆ నిలైకి, అదావదు యోగారూఢన్ అంటే ఏమి, ఆ యోగాలో ధ్యాన యోగాలో నిలచి ఉండేవాడు, నిధిధ్యాసనం చేస్తే ఉండేవాడు. ఏమి టీచింగ్ లో మన శాస్త్రం మూలంగా ఏ జ్ఞానాన్ని విన్నామో దల్లోనే నిలైపెట్టు ఉండేవాడే యోగారూఢన్. ఆ నిలైపెట్టు ఉండే ఆ నిలయమై ఎప్పుడు వచ్చును ఆండుగు అంటే యదాహి న ఇంద్రియ అర్థేసు అనుసజ్జతే నా అనుసజ్జతే అనేదాన్ని ఇక్కడ 2లోనే ఎత్తుకోలే. ఇంద్రియ అర్థేసు నా అనుసజ్జతే అనగా 2వ మాట కర్మసు నా అనుసజ్జతే 2లోని, అదావదు ఇంద్రియ అర్థేసు అనేప్పుడు ఈ పొరుட்கள்లో బయట ఈ పులన్கள் పోయే ఆ విషయాలు ఉంది
ఆ విషయాలలోని వండు పట్టు అడంజేది లేదు. అనుసజ్జతే అంటే పట్టు. నాకు ఈ పొరుల్ నుంచి ఈ ప్రయోజనం ఉన్ను అటనే ఎన్ననే వండుకు లేదు. అదే ఇక్కడ నా ఇంద్రియ అర్థేసు అనుసజ్జతే అనగా కర్మసు నా అనుసజ్జతే. కర్మసు అంటే செயல்கள்లోని వండుకు పట్టు అనేది దొరకదు. పొరుక్కల్ పైగాని వండుకు పట్టు అనేది లేదు. செயல்கள்లోని వండుకు పట్టు లేదు. వాడు ఎట్లా ఉన్నాడు? సర్వ సంకల్ప సన్యాసి. సర్వ సంకల్ప అంటే అన్ని సంకల్పాన్ని. సంకల్పం అంటే ఏమి? విషయే ప్రీతి బుద్ధికి. విషయాలలో ఆ ఆశ అనే బుద్ధి ఉండేదే ఏమి? ఈ సర్వ ఆ సంకల్పం అనేది. ఆ సంకల్పనే వాడికి లేదు. ఆ చిన్న ఆశ కూడా సర్వ సంకల్ప అనేప్పుడు అన్ని ఆశలని వాడికి లేకుండా సక్కపోతుంది అనేదాన్ని మన పురుంచుకోలే. ఇక్కడ మన దీన్ని మనం చూస్తాం ఏర్కడమే. వాణ్యే యోగా రూఢ. అప్పుడే వాణ్ణి యోగా రూఢన్ అటనిసి చెప్పేము. యోగా ఆ ధ్యాన యోగలో నిలైబెట్టు ఉండేవాండు అటనిసి ఎప్పుడు చెప్పుతాము అంటే ఈ ఇంద్రియ విషయాలలో మనసు పోకుండా செயல்லలోని పట్టు లేకుండా ఉండేవాండు. ఆ అన్ని సంకల్పాన్ని ఉడిసిన వాడు తురందిన వాడు దోండో ఎప్పుడు అటమారి వాడి మనస్సు ఉందో అప్పుడే వాడు ఆ మేలాని నిలైలో ఉండాండు అటనిసి చెప్పేము అనేదే ఈ శ్లోకం మూలంగా 4వ శ్లోకాల చెప్పినారు. దీనిలో మన మహాభారతాలో మనుస్మృతి అట మన ముందటి కాలాలు రాసిన అన్ని దిల్లోని ఈ దీని పற்றி చెప్పారు. అదావదు ఈ ఆశనే అన్ని ఎన్నానికి అడిప్పడై కారణం. దానించి ఓ ఆశయే నిన్ను నీ ఉత్పత్తి స్థానం ఏది అటనిసి నేను తెలుసుకున్నాను. దానించి నువ్వు ఆ ఎన్నాళ్ళుండే నువ్వు పుట్టేవు అనేదేని నేను తెలుసుకున్నాను. దానించి నేనేం చేశాను? మనస్సాల కూడా నేను ఏ విధ ఈ ఆశ అనే ఆ ఎన్నాని నేను మనసులో ఎత్తుకురాను అటనిసి ఒక సంకల్ప దాని కూడా మన మనసులో ఎంచేపుడుగు ఈ ఆశ అనేది తిరిగి మన లోగా ఉదిచ్చదు అనేదాన్ని శాంతి పర్వం మహాభారతాలో శాంతి పర్వాలో చెప్పిండారు. అదావదు ఆశయినుடைய ఉత్పత్తి స్థానం ఏది? ఈ ఎన్నాలే అనేదాన్ని నేను బాగా తెలుసుకున్నా. దానించి ఆ ఎన్నాల్ని నా మనసులో వచ్చిందుకు నేను ఉడాను అట్ట ఉడానప్పుడు అది వచ్చిందుకు ఛాన్సే లేదు, వాய்ப்பே లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. அதாவது మనిషి ఏ செயல்ని చేసినాலும் అది అన్నినేని ఆశయినుடைய విளைவுగానే ఉన్ను. దానించి ఈ ఆశలని కంప్లీట్ గా మన లేకుండా చేసుకునేది వద్దే ముఖ్యం అనేదాన్ని ఇక్కడ తిరిగి ఎంఫసైజ్ ముఖ్యత్వం ఇచ్చి చెప్పారు. ఇప్పుడు ఈ 4 శ్లోకం మూలంగా మొదట మన బహిరంగ సాధனை అనేదాన్ని చెప్పినారు. 1வது బహిరంగ సాధனை ఏమి అంటే కర్మయోగం. అదే ఇక్కడ కర్మయోగం ఏమి? ఆ సమత్వ బుద్ధి అనేప్పటికీ ఇక్కడ మన ఏమి తెలుసుకోలే? అన్నిలోని ఏది వచ్చినాலும் మన ఫేస్ చేసే అదావదు ఎదుర్కొల్లే ఆ మనపక్వం ఉండాలి. మనసు ఆ రెండు ఎక్స్ట్రీమ్ అదావదు விருப்பம் వచ్చినాலும் வெறுப்பு వచ్చినాலும் அதாவது சுகம் వచ్చినాலும் దుఃఖం వచ్చినాலும் రెండుని మన బ్యాలెన్స్డ్ గా మనసులో వచ్చి సమంగా ఎత్తుకోలే. మన ఇరంద కాలాన్ని పట్టిని వర్తపడాల్సిందిలా ఫ్యూచర్ ఆ வருங்காலாన్ని ఎంచి వర్తపడాల్సింది లేదు. అట్ట దూరుండారో వాళ్ళే కర్మయోగి అనేదాన్ని ఇక్కడ మన పురించుకోలే. దీనియే మొదటి బహిరంగ సాధనగా ఇక్కడ కృష్ణ చెప్పారు. ఇప్పుడు 5-6లో మనకు அடுத்து ఇంకొక 3 బహిరంగ సాధనలని
ఇక్కడ చెప్పేరు. ఒకటి వచ్చి సుయముయర్చి, అదావదు మనగా ఎట్ట ముయర్చి చేసి ఈ గుణాలని ఎత్తుకురావలే అనే ఆ సుయముయర్చినుடைய తన్மை ఏమి అనేదాన్ని మన ఈ శ్లోకాలలో తెలుసుకుంటున్నాము. சுயமுயற்சி అనగా சுய நம்பிக்கை, நம்பிக்கை அதாவது செல்ஃப் கான்பிடன்ஸ் అనేవిగా మనకు మొదట మనపైగా నம்பிக்கை ఉండాలి. తన్నம்பிக்கை అని సింతా చెప్పేవిగా అదే ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనకు రోగం మనని పట్టియే నம்பிக்கை మొదట ఉండాలి. ఆ నம்பிக்கை ఉంటనే మన ఆ ముయற்சி అన్నినే చేసిందుకు వెళ్ళవును. దానిచి తన్నம்பிக்கை అనగా సుయముయర్చి అనగా ఆరవది శ్లోకాలో మనకు చెప్పబోయేది వచ్చి సెల్ఫ్ మాస్టరీ. అదావదు మన అన్నికి మన ఇదిలో 5వ అధ్యాయంలో చూసామిక నవద్వారే పురే దేహి అంటే ఎట్టా ఉన్నాడు, సుఖం వసి అన్నిని తన వసాల పెట్టుకుని సుఖంగా ఉన్నాడు అటాని చూసామిక. ఆ మాస్టరీ అన్ని ఈ ఉడల్ మనసు ఇంద్రియాలు అనగా బుద్ధి అన్నిని తన వసాలో పెట్టుకుండేవాడు. దాని అన్నిటిని మాస్టర్ గా యజమానంగా ఉండేవాడు. ఆ అన్నిని వశపడుతేది అనేది వాడికి తెలుతుంది. అన్నిని కట్టుపడుతేలా వాడు అన్నిని నెరిపడుத்தி మురైపడుத்தி ఆ డిసిప్లిన్ ఎత్తుకొచ్చుకుని వాడు ఎప్పుడు ఏది ఎంచేయండో దాని ఆ ఇంద్రియం ఆ కరివి మూలంగా వాడు చేసుకుంటున్నాడు. మనస్సుని కరివిగా పెట్టుకుని ఏమి చెయ్యాలనో దాన్ని చేసుకుంటున్నాడు. బుద్ధిని కరివిగా పెట్టుకుని ఏం చెయ్యాలనో దాన్ని చేసుకుంటున్నాడు. కన్నుని కరివిగా అట ఒక్కొక్కడి ఈ ఒళ్ళులో ఉండే అన్ని పగుదిలని ఉర్పులన్నీ ఒక కరివిగా ఎట్టా భయపడతాడో అనేదాన్ని వాంటి వసాల పెట్టుకుని ఇప్పుడు మన కత్తి అనగా ఇప్పుడు అన్ని మన ఉపయోగించే అన్ని పొరుల్ని మన కరివిగా ఉపయోగించాముంటే మన ఇష్టానికి మనకు ఎప్పుడు తేవనో ఎప్పుడు అది ఖండిపుగా కావాలనో అప్పుడు మన దాన్ని ఎత్తి దాన్ని ఉపయోగించుకుంటున్నాము. మంచి విషయాల్లో సరిగ్గా దాన్ని ఉపయోగించుకుందుకు మనకు వెళ్ళవుతుంది. అది ఎప్పుడు మన నుంచి వెళ్ళవుతుంది అంటే దాని పట్ల సరియాన నాలెడ్జ్ அறிவு ఉండాలి. అనగా ఆ పొరులు వచ్చి దేనికి యూస్ అవును ఎట్టా మరి దానిuடைய தன்மை ఏమి అన్నిని మన పురించుకునేప్పుడు దాని సరియాన ముறையில பயன்படுத்திందుకు మన నుంచి వెళ్ళవును. అదే మారియే ఈ మనసుంటే ఏమి బుద్ధి అంటే ఏమి ఈ ఇంద్రియాలంటే ఏమి అది ఎంత అలవు ఆరోగ్యంగా ఉంది ఎంత అలవు సరిగా ఉంది అనేది అన్నినేని మన పురించుకునేప్పుడు దాన్ని సరిగ్గా మన యూజ్ చేసేందుకు వెళ్ళవును ఉపయోగించేందుకు మన ఏమించేమో దాన్ని చేసేందుకు దాని ఏం లక్ష్యం మనం ఎంచేమో దాన్ని అడజిందుకు దాన్ని ఉపయోగించేందుకు వెళ్ళవును. దీని పట్టియే మన ఇప్పుడు ఈ 5, 6, 2 శ్లోకాలు మన చూడబోయేము. చూతాడి సుందర చెప్పేవా ఉద్ధరేతాత్మనాత్మానం ఉద్ధరేతాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ఆత్మైవ రిపురాత్మనః. ఇంకోత్ర ఉద్ధరేతాత్మనాత్మానం ఉద్ధరేతాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః
आत्मैव रिपुरात्मनः உத்தரேத் ஆத்மனா ஆத்மானம் ந ஆத்மானம் அவசாதயேத் ஆத்மா ஏவ ஹி ஆத்மனஹ பந்துஹு ஆத்மா ஏவ ரிபுஹு ஆத்மனஹ. உத்தரேத் உத்தரேத் உயர்த்துகோள మననే మేన్బడుతుకోళ అనేది ఉద్ధరేత్ అనే దానికి అర్థం. ఉద్ధరేత్ అంటే ఉయర్తికొల్లుదల్. ఎట్టా ఉయర్తుకోళ? ఆత్మనా. ఆత్మనా అంటే ఇక్కడ తన్నాలేయే తనకానేని అదావదు మనకానేని ఆత్మానం. ఆత్మానం అంటే ఈ మననియేని தன்னையே தன்னாலேயே தன்னை உயர்த்தி கொள்ள வேண்டும் అనేది ఈ ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం. మననియేని మన ఉయర్తుకోళ, మననియేని మన మేம்படுத்துకోళ. ஆத்மானம் అనేదానికి தன்னையே தன்னாலேயே மேம்படுத்தி கொள்ள வேண்டும். அதாவது ఈ జీవన్ ఈ సంసార வாழ்க்கைలో ముంగిపోయి ఉండే ఈ జీవన్ని ఆ ఆత్మానాన్ని ఆ ఆత్మానం అంటే ఆ జీవన్ అనే అర్థం ఎత్తుకోవచ్చు. తన ఆ మనిషి ఆ జీవన్ నేను నన్నేని నేను ఉయర్తుకోళ అనేదే ఇక్కడ చెప్పారు. தன்னாலேயே தன்னை உயர்த்தி கொள்ள வேண்டும். தன்னாலேயே అనేది ఆత్మనా. தன்னாலேயே ஆத்மானம் தன்னை உத்தரேத் உயர்த்தி கொள்ள வேண்டும். ந ஆத்மனா ஆத்மானம் அவசாதயேத். ஆத்மானம் అంటే தன்னை தனக்குத்தானே మనకానేని ந அவசாதயேத் అంటే దించుకోకూడదు. అதாவது ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చెప్పేమీక మనగానేని మనని తాழ்த்தி ఎంచుకోకూడదు. మన నుంచి ఇది వెళ్ళవదు అది వెళ్ళవదు, అయ్యో మన ఏం చేస్తాం అందరు బాగా చదివారు మన నుంచి ముడిజలేదే, లేకపోతే నే ఇట్ట ఉండానే నాకు ఇంకా ఇది ఇంత తెలాంటుంది అటమాది ఇంత అని మనని మన తాழ்த்துకోవాల్సిన అవసరం లేదు. ఏ విషయం గాని ఉండొచ్చు. అయ్యో నాకు మంచి సంపాద్యం లేదే, లేకపోతే మంచి అందం లేదే, అట ఏ విషయం గాని ఉండొచ్చు. ఆ మంచి జ్ఞానం లేదే అరివు లేదే అటనేట్టుగా ఏ విషయాలు మన నుంచి బాగా చదివింది ఎలా ఉంటుంది, బాగా మనపాఠం చేసింది ఎలా ఉంటుంది, మనం ఒళ్ళు ఇంత మరి నొప్పిలో ఉందే ఇంత పోట్లు ఉందే అటమారింత అని ఏకపట్ట దిల్లో మన మనసు ఏం చేస్తుంది పోయి లాక్ అవు ఉంటుంది. మన మనసు తేవలేకుండా ఎన్నో విషయాలలో మనని తాழ்తుకుంటున్నాము. అయ్యో నాకు ఈ నొప్పి వచ్చిందే ఏం చేస్తాము కొద్దిగా అందరు మనని ఇప్పుడు సరిగా చూడరో అటనే ఒక ఎన్నం. ఏ అటమారి వేరే వేరే టైప్ లో మన ఎన్నాల్లో మన లాక్ అవుకుంటున్నాము. మన మనసుని మననే కష్టపడుతుకుంటున్నాము. అదే గడిచి పేరు. అట్టాని చెయ్యాల్సిన అవసరం లేదు. ఆత్మానం న అవసాదయేత్ అంటే தன்னை தானே తాழ்த்தி కొల్లకూడదు. మన ఎన్ననే మనని ఏం చేస్తుంది దివా ఈడిసి ఉడిస్తుంది. మన ఏం చెయ్యాల మన తాழ்த்தக்கூடாது. మనని ఉయర్తుకోల. దాని నుంచి సుపీరియారిటీ కాంప్లెక్స్ లో ఉండాలని ఒక్కరు చెప్పలా. ఏ ముయర్చి చెయ్యాలనో దాన్ని సరిగా చెయ్యాల. సరే, ఇప్పుడు ఈ அடுத்து ఆత్మ ఏవ హి ఆత్మనః బంధుః. ఈ ఆత్మ అని చెప్పేమిక ఆ ఆత్మనే ఆత్మ అంటే ఈ మన తననే. అదాదు ఆత్మ అంటే ఇక్కడ ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉంది. కాంప్లెక్స్ అంటే ఈ అన్ని ఉరుపులు చేరిన ఈ జీవన్ ఈ ఆత్మ. అదాదు ఆత్మ అనాత్మ రెండు చేరిన ఈ జీవన్
ఈ అహంకారంతో ఉండే ఈ ఒళ్ళు ఇంద్రియాలు మనసు బుద్ధి అన్ని సేరిన ఈ ఇన్స్ట్రుమెంట్ ని చెప్పచ్చు, ఒక కరివి. అదే మనకు ఈ జీవనకు ఒక కరివిగా ఉండుకుని అన్ని దీన్ని చేసిందిగా, అన్ని సేయల్ చేసిందిగా మనకు ఉపయోగంగా ఉంది. ఆ ఆత్మ ఏవ అనేప్పటికి ఈ ఆత్మ అనే ఏంటి ఆత్మనగ, ఈ ఆత్మ అనే ఈ ఒళ్ళే మనకు ఆత్మనగ అంటే మనకు బంధువు. అదావదు ఆత్మనగ అంటే ఈ ఆత్మనే ఈ జీవనే అదావదు ఈ ఇన్స్ట్రుమెంట్, ఈ ఒళ్ళు మనసు బుద్ధి అన్ని సేరి ఉండే ఈ తొగుప్పు ఉందేక, అది మొత్తంగా ఉండే ఈ ఆత్మనే తనకు నண்பன்காని ఉంది. తనకు తానే నண்பன், బంధువు ఉంటే నண்பன். అదావదు ఈ పిరప్పు ఇరప్పు అనే ఉలగాలో మనని కాపాడేదానికి, అదావదు ఈ ముక్తిని అడంచేదానికి వేరే ఒక నண்பరుని మనకు నిశ్చయంగా ఉండదు. అదావదు వేరే ఒకరు నண்பరుగా ఒక బయట ఉండే విషయాలలో అందరు మనకు పల హెల్ప్లు చేయొచ్చు. ఒక ఏదైనా ఒకటి అడంజాలంటే ఇంకొకరు, అదావదు ఇప్పుడు శాస్త్రాన్ని మనం తెలుసుకోవాలంటే మన ఫ్రెండ్స్ మన అందరు సేరి చదివి వాళ్ళతో ఉండే నాలెడ్జ్ ని మనం ఎత్తుకోవచ్చు, మన నాలెడ్జ్ ని వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. అట్ట మారింత అని అందరు అన్నిలో హెల్ప్ చేసుకోవచ్చు. కావంటే మనకు రోగం ఉండే అదావదు ఇప్పుడు ఎట్టా తిండి తినేదానికి అమ్మ వండియచ్చు అనగా దాన్ని ఎత్తుకొచ్చి ప్లేట్ల పెట్టచ్చు, రోగం తినమిచ్చి కూడా విడాచ్చు. కంటే మింగేది దోర్ మింగాలే, మననే మింగాలే. దానే ఆ మీన్స్ వేసే ఇక్కడ చెప్పారు. అదే మరి నిద్ర అనేప్పుడు బాగా బెడ్ విరిచాచ్చు, ఫ్యానో ఏసీయో ఎది వేయాలని వేసుకోవచ్చు. అన్ని విధమైన తయారు నిలైకి అన్ని ఎత్తుకోవచ్చు. కాబట్టి నిద్ర పోయేది అనేది బాగా ఒక మెలోడియస్ ఒక పాటు దొరన పాడచ్చు. అన్ని ఎది ఉంటనాలు నిద్ర పొయ్యేది అనేది దోరిపోవలే. నేను నాకు నిద్ర కావాలంటే నేనే దీనికి ఉండే ముయర్చిని చేసి నేనే దాన్ని చేసి అవ్వాలే. అదే మారియే ఇప్పుడు తిండిలో మింగాలంటే మింగేది దోరు చెయ్యాలే, మింగేది నేనే చెయ్యాలే, ఇంకొకరు చేసిందికి వెళ్ళదు. ఆకలి నిలాలంటే నోట పెట్టేదాకా అందరు హెల్ప్ చేయొచ్చు. కాబట్టి మింగేది అనేది నేనే చెయ్యాలే. దానికి ఉండే సుయ ముయర్చి అనేది ఖండిపుగా కావలే అనేదే ఈ శ్లోకం మూలంగా చెప్పారు. ఈ బయట ఉండే వాళ్ళు అన్నినేని ఓరளவுకే మనకు హెల్ప్ చేసిందలోనే బయట ఉండే వాళ్ళందరూ బంధానికి కారణంగా అవితరు. అటానేప్పటికి మనకు రోగనే మన నண்பன் అనేదాని ఎత్తుకోవాలి. మననే మనకు నண்பன்గా ఉండాలే. మననే అదే మరి మననే మనకు ఎదిరిగాని ఉండాము అనేదాని அடுத்தదిలో చెప్పారు. ఆత్మ ఏవ రిపుహు అంటే ఎదిరి అని అర్థం. ఆత్మనగ రిపుహు, ఆత్మనగ అంటే తనకు తానే ఎదిరిగాని మననే ఉండాము అనేదే ఈ శ్లోకం మూలంగా చెప్పారు. అదావదు మననే మనని ఉయర్తుకోల, మననే మనని తాழ்த்துకోకూడదు అనగా ఆత్మ ఏవ హి నిశ్చయంగా మననే మనకు నண்பன், మననే మనకు ఎదిరి. ఇదే ఈ శ్లోకానుடைய తాత్పర్యం. ఇంకోతరు చెప్పే ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్ అంటే మననే మనని ఉయర్తుకోల, ఆత్మానం న అవసాదయేత్ అంటే మననే మనని తాழ்த்துకోకూడదు. ఆత్మ ఏవహి ఆత్మనగ బంధువు అంటే ఈ ఆత్మనే அதாவது నేనే నాకు నண்பன், నేనే నాకు నண்பன் కాని ఉండాను. నిశ్చయంగా హి అంటే నిశ్చయமாக నేనే నాకు నண்பன்,
அடுத்து ఆత్మాయేవ రిపుహు ఆత్మనః, నేనే నాకు ఎదిరిగాని ఉండాను అనేది ఈ శ్లోకాలో చెప్పారు. అది అదావదు దీనిuடைய విளக்கம் ఇప్పుడు సుతా. ఇప్పుడు వచ్చి ఈ మనకి ఈ బహిరంగ సాధనలో ఇప్పుడు రెండవది సాధనని రెండు సాధనని దీనిలో చూసేము. అదావదు சுய முயற்சி అనేది ఉండాలి అనగా మనని తాழ்த்துకోకూడదు అనేప్పటికీ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, சுய நம்பிக்கை, తన్నம்பிக்கை అనేదిని ఉండాలి అనేదే ఈ 5వ శ్లోకాలో చెప్పారు. దీనిలో వచ్చి ఇప్పుడు వచ్చి మన ప్రారబ్ధ వశాలో, அதாவது మన ప్రారబ్ధం చెప్పేవి. ప్రారబ్ధం అంటే మనனுடைய வாசனைகள், அதாவது పూర్వ పుణ్య బలన్లాలు మన ముందటి పిరవిలో లేకపోతే ముందర చేసిన పాస్ట్ లో ఇరంద కాలాల్లో చేసిన செயல் నుంచి మనం ఇప్పుడు ఉండేది పూరా అనేది మనకు ఇప్పుడు ఉండే ఈ வாழ்க்கை అనేది అమంజింది అనేదే ఈ ప్రారబ్ధం అనేది మన ఏற்கனவே చూసిందాము. దీని మన విధి అట అనేసి చెప్పాము. ఈ విధి అనేది ఉన్నదింటే మనకు ఈ మది మన విధియా మదియా అట అనేసి కేள்வி అడుగుతారేక. ఈ విధి అనేప్పటికి పాత ప్రీ డిటర్మైన్డ్ మన వచ్చి అన్నినేని మన வாழ்க்கையில నడిసేది పూరానేని ఈ విధియే నిర్ణయించుతుంది. ఈ విధి నుంచి ఏం నడుసునో అదే నడుసునే తవిర అక్కడ మన మదిని పెట్టి ఒక్కటినే చేసిందెల్లవుదే అనేక అందరు నింద గురు చెప్పుతురు. కాబట్టి ఇక్కడ మన గీతలో ఏం చూసేము, ఈ విధి అనేది ஒன் ஆஃப் தி ஃபேக்டர், அதாவது ஏகப்பட்ட காரணிలు మనவுடைய வருங்காలాన్ని నిర్ణయించుతుంది. దానిలో ఒక కారణి వచ్చి ఈ విధి, అదే అన్ని కారణిగా ఉండిందుకు వాய்ப்பு లేదు అనేదానే ఇక్కడ మన తెలుసుకుంటున్నాము. మనவுடைய சுய முயற்சி, ఆ ఫ్రీ విల్ అటనేమి మనவுடைய சுய முயற்சி అనేది అక్కడ ముఖ్యం. అదావదు ఈ ఫేట్ అనేది, ఈ విధి అనేది ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ స్వామి ఏం చెప్పిండారు అంటే, ఇప్పుడు సైక్లోన్, అదాదు ఇప్పుడు కరోనా అట మరి ఒక పుయల్ వస్తుంది అట ఏకపట్ట ఇయற்கையினுடைய సీట్రం అట అనేది వచ్చేప్పుడు మన అది వచ్చి ప్రబల ప్రారబ్ధం. ప్రబల అంటే వద్ద స్ట్రాంగ్ గా అక్కడ ఆ విధి పని చేస్తుంది అనేప్పటికి మనం ఏం చేయాలి, అక్కడ మన దానికి మనని తయారుపడుతుకోలే. ఓ ఇట్ట మారి నడిచింది, ఒక మరణం నడుతుంది, లేకపోతే ఇట్ట మారి ఒక సూழ்நிலை, அதாவது இயற்கையினுடைய சீற்றாలు అక్కడ నడిసేప్పుడు మన అక్కడ ఒక్కటినే చేసిందుకు వెళ్ళదు. మన హెల్ప్లెస్, మనకు అక్కడ మనవుடைய ముయర్చి అనేది అక్కడ ఒకటి మన పప్పు అక్కడ వేగదు. దానికి మనం ఏం చేయాలి, దాని పురించుకుని మన అక్కడ దాని ఫేస్ చేసిందుకు మనని తయారుపడుతుకోలే. అక్కడ ప్రిపరేషన్ అనేది అక్కడ ఉండాలి. అదావదు ఇట్ట మారి నడుస్తును అనేదాన్ని మొదటనే ఒక సైక్లోన్ అవుతుంది అట అనేసి వినేము, లేకపోతే ఇట్ట మారింత ఫ్లడ్ అవుతుంది, దీని నుంచి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అనేది ఇంత మొదటనే విన్నా ఉంటే దానికి తగ్గట్టు తయారు చేసుకోవచ్చు. దిడీర్ని వచ్చింది ఇంటనాలు ఆ వచ్చిందాన్ని మన ఏత్తుకుని దీనిలో మనకు మాత్రం ముడియాదదు అపరిహార్యేర్తే అనేసింత చూసిందాము. మన పరిహారం చేసింది వెళ్ళవని తావులో దాని మన ఏత్తుకుని తిదిక్ష సహిప్పు తన్మైతో దాన్ని ఏత్తుకుని మనం ఏం చేయాలా, దానికి అడుగు ఏం చేయొచ్చు. ఈ దిల్లోండి ఇప్పుడు జపాన్ లో తాని హిరోషిమా నాగాసాకి అనే తావులంతో అణుగుండు వేసేప్పుడు ఏకపట్ట ప్రచనలు వచ్చింది. ఆ ప్రచనల్ని వాళ్ళు ఏం చేశారు, ఇంకానే ఆ ప్రాబ్లమ్స్ దా వాళ్ళకి ఉంటూనే ఉంది. ఆ దీని వాళ్ళు ఏం చేశారు, ఆ వాళ్ళ ఇది నడిచిపోయింది, దాన్ని ఏతుకుని అడుగుతూ ఏం చేయాలి, అదే ఫ్యూచర్ అనే దాని ప్లానింగ్ మూలంగా
మన తిట్టమిడుదల మూలంగా ఎట్టా మారి మన ఇంకా ఉండుకుంటే సరిగా వచ్చును ఇదింత నడిచిపోయింది. దాన్ని మన ఒక టీచింగ్ గా ఎత్తుకొని அடுத்து ఏం చెయ్యాలా అటనేసి அடுத்து వచ్చేది అదే మనోடைய ఆరోగ్యமான మనోభావனை. మన మనస్సులో ఆరోగ్యமான మనోభావனை ఉన్నందింటే దీనింతాని ఈజీగా మన తొలించి మన వాటర్ పోతా ఉంటూ, అదావదు ఇయర్కెలో నడిసేది నడిచిపోయింది, వర్తం ఉండనే చేస్తున్నారు. దానిచ్చి వర్తనే లేకుండా అప్పుడు వర్తం అనేది ఆ మనసుకు ఒక మన ఒద్దేదిగా ఆ పొరుల్నియో మనిషినియో ఒద్దేదిగా కాంటాక్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళు మిస్ అవ్వేప్పుడు, వాళ్ళు లేనప్పుడు చేసేప్పుడు మనకు ఆ వర్తాలు ఉండనే చేస్తును. దాని మన బ్యాలెన్స్డ్ గా ఎత్తుకోలే. ఆ మనోభావనే ఆ మనస్సుని తయారుపడితేది అనేది ఒద్దే ముఖ్యం. ఇది వచ్చి ప్రబల ఆ ఒద్దే ఇదిగా ఉండే ఆ ఫేట్ విధి అనేది మొత్తంగా వచ్చేప్పుడు అదావదు మనకు తీర్చింది వెళ్ళవని మన నుంచి మాట్ర ముడియాదదిగా ఉండే ఆ నిగழ்ச்சிలలో మన మనస్సుని తేర్తుకుని ఎట్టా ఉంటే ఇంకా సరిగా వచ్చును, ఇంకా వాళ్ళకిని మనం ఎట్టా పెట్టుకోలే అనేదాన్ని దానికి మన మనసుని తయారుపడుకోలే. ఇది వచ్చి ఒన్నావదు. రెండవది మధ్యమ అనేప్పటికి అక్కడ వచ్చి మన ఫ్రీ విల్ తో మనం ఏం చేయొచ్చు దీనిలో అదావదు ఫేట్ వచ్చి కమ్మిగా ఉంది. విధినుடைய தாக்கம் ఓరளவுக்கு కమ్మిగా ఉండే తావులో ఒద్దే మన నుంచి అక్కడ మాట్ర ముడించే తావులో మనం ఏం చెయ్యాలా ఓరளவுக்கு మేనేజ్ చేసుకుని దాని ఎట్టా సరి చేసుకుంటే సరిగ్గా ఉన్నో అట్టా మరి సరి చేసుకుని అక్కడ మేనేజ్ చేసే తావులో మేనేజ్ చేసుకోలే. మూడవది వచ్చి ఒద్దే లోహ అదావదు కమ్మిగా విధి వచ్చి విధినుடைய తాకం కమ్మిగా ఉండే తావులో మన మొత్తంగానే ఆ విధిని మన మది మూలంగా దాని అంపిరాచు దాని మన దానియుடைய ఎఫెక్టే విளைவுలే మనని బాధించని அளவுக்கு దాని మన మది మూలంగా దాని మన నీకిరాచు ఆ విధినుடைய తాకాని ముழுமைగానే మన నీకిరాచు. ఈ 3 లెవెల్ని మన యోచించి పెట్టుకోవాలి. வாழ்க்கைలో అన్ని టైపులోని ప్రచనలు రానే చేస్తును. வாழ்க்கை అనేదే మార్చి ఎదిన్నా వచ్చుకుంటానే ఉన్ను. ఒకటి ముడిచుతూ అడుతూ వచ్చును, ఒకటి చేతాండప్పుడుకే ఇంకోటి వచ్చును, అట్ట మరి అన్ని రానే చేస్తును. కాబట్టి మనం ఏం చెయ్యాలి దాని ఎట్టా టైప్ లో ఉంది అనే దాన్ని మనం వాచ్ చేసి దాన్ని దాన్ని క్లియర్ చేసుకునేది అనేది ఎట్టా ప్రిపేర్ చేసుకోవాలన్నా తయారుపడుతుకోవాలన్నా దాన్ని ఫేస్ చేసేది ఎదురుగొళ్ళేందుకు మన మనసుని పక్వపడుతుకోవాలన్నా లేకపోతే ఎట్టా మరి చేసుకోలే అనే దాని అవళ ఆ సిచ్యుయేషన్స్ నిగழ்ச்சிకి తగుందపడి మన మనస్సుని పక్వపడుతుకునేది. మన ముయర్చి ఎక్కడ ఎత్తాలే ముయర్చి ఎక్కడ తేవలేదు అనేది ఇంత కరెక్ట్ వాచ్ చేసి గమనించి దాన్ని మన చేసుకోలే. ముయర్చి వద్దు అనే తావులో ముయర్చి చేసేదో లేకపోతే ముయర్చి కావలే అనే తావులో అయ్యో నా విధి అటనిసి ముయర్చి చెయ్యకుండా ఉంటనాலும் అన్ని మనకే బాధిపోవునే తవిர ఇంకోరు దాని పற்றி ప్రచన లేదు. దానించి మనం ఏం చెయ్యాలి ఎక్కడ ముయర్చి చెయ్యాలి ఏ తావులో ఏం చేస్తే సరిగా వచ్చును అట్టానే దాన్ని సరిగా వాచ్ చేసి మన చేసుకోవాల్సింది మనవుடைய ఇదే మనవుடைய திறமையே. మన దాని அமைதிగా பொறுமைగా నిదానంగా మన చేసేప్పుడు కండిపుగా మనకు దైవం సహాయం చేస్తును అనేదాన్ని మన ఏర్కనవే మొదట మన ఫస్టేని చూసిందాము. అదావదు అది ఒక శ్లోకం 6 ఇది మన ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమః సడేతే ఎత్ర వర్తంతే తత్ర దేవః సహాయకృత్ అటని ఒక శ్లోకం. అదావదు தகுந்த முயற்சி பொறுமை தைரியம் அறிவு
శక్తి, పరాక్రమం ఈ 6 ఎక్కడ ఉందో అక్కడ దేవుడు వచ్చి మనకు సహాయం చేసిన. அதாவது ఇంకొకటి చెప్పే తగుంద ముయర్చి, అదే ఉద్యమం. సాహసం అంటే பொறுமை, அதாவது మన பொறுமைగా ఉరుదిగా ఏ செயல் ఎత్తిందామో, ఏమి మన లక్ష్యంను ఎత్తిందామో దాన్ని తొడర్ந்து చేసేది. ఆ పొరుమేని ఉరుదిని ఉండేదే సాహసం. అనగా ధైర్యం, ఏం వచ్చినాலும் దాన్ని ధైర్యంగా ఎదుర్కొల్లే ఆ మనసు పక్వం, అది ధైర్యం. அடுத்து அறிவு, అదే బుద్ధి. బుద్ధి అనేది ఆ அறிவு, నాలెడ్జ్, దాని పట్టియ మంచి ఆ அறிவு ఉండాలి. ఏం செயல் చేసేమో దానికి ఏం அறிவு కావాలనో అదిని మనకు ఉండాలి. அடுத்து 5